ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంది ఏంటంటే దావీదు గారి గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. దావీదు గారి కుటుంబము హెచ్చింపబడడానికి కారణము ఎవరు? దేవుడు. అయితే దేవుడు దావీదు కుటుంబాన్ని హెచ్చించడానికి కారణం ఏంటంటే, చూడండి ఒకసారి మనము 2 సమూయేలు 7వ అధ్యాయం 18వ వచనంలో చూస్తే, దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగ మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడును? హల్లెలూయా. ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడును అంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటే దావీదు కుటుంబము హెచ్చింపబడడానికి దావీదు ఎలా ఉన్నాడంటే దేవునికి లోబడి ఉన్నాడు. దేవుని చెప్పిన మాట ప్రకారం జీవిస్తూ ఉన్నాడు. దేవుడు మాటను ఎప్పుడు కూడా తూచ తప్పకుండా పాటించాడు. దావీదు విషయంలో దేవుడు చాలా గొప్ప కార్యములు చేశాడు. దావీదు తన తండ్రి గుర్తించకపోయినా కూడా సరే, పరలోకంలో ఉన్న తండ్రి దావీదును గుర్తించి అతను గొర్రెల కాపరగా ఉన్న అతన్ని తీసుకొచ్చి దేవుడు ఏం చేశాడు? రాజుగా నియమించాడు. హల్లెలూయా. ఈ రోజు చూడండి, మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని చేత హెచ్చింపబడిన కుటుంబము దావీదు కుటుంబము. అదే విధముగా దేవుని చేత వాగ్దానము చేయబడిన కుటుంబము. ఈరోజు మన కుటుంబాలు కూడా సరే దేవుని చేత హెచ్చింపబడాలి అని అంటే నువ్వు దేవుని సన్నిధిలో మోకరించాలి, దేవునికి ప్రార్థించాలి, దేవునికి లోబడి ఉండాలి. దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉండాలి. దేవుడు అంటే మనం ఎలా ఉండాలంటే, చూడండి, ఒక వణుకునేది ఉండాలి దేవుళ్ళు. నువ్వు ఆశీర్వదింపబడాలి అని అంటే ఖచ్చితంగా నువ్వు దేవుని చెప్పిన మాట ప్రకారము జీవించాలి. అయితే మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ చూడండి, దేవుని చేత స్థిరపరచబడిన కుటుంబం అని చెప్తూ ఉన్నాడు. ఎలాంటి కుటుంబం అంట? దేవుని చేత స్థిరపరచబడిన కుటుంబము. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి, 26వ వచనము, సైన్యములకు అధిపతి యెహోవా ఇజ్రాయేలుకు దేవుడై ఉన్నాడు, మాట చేత నేను నీ నామమున శాశ్వత మహిమ కలిగినట్లు నీ దాసుడునైన నా కుటుంబము నీ సన్నిధిని స్థిరపడినట్లు నీవు సెలవేయమని మాట నెరవేర్చుము అని అంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఏం చేయాలంట? కుటుంబము దేవుని సన్నిధానంలో ఏమవ్వాలి? స్థిరముగా ఉండాలి. ప్రభువా, నా కుటుంబము నిద్రలేసి నీకు ప్రార్థించే వారముగా ఉండాలి, నిద్రలేసి నీ సన్నిధానంలో గడిపే వాళ్ళుగా ఉండాలి, మేము ఏకువని నిన్ను వెతికే వారముగా ఉండాలని చెప్పి ఇక్కడ అంటూ ఉన్నాడు. ఏమని? యెహోవా దేవా, నా కుటుంబమును నీ సన్నిధానములో స్థిరపరచుము అంటూ ఉన్నాడు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, మన కుటుంబం ఎక్కడెక్కడో స్థిరపడుతూ ఉంది కానీ దేవునిలో స్థిరపడలేకపోతూ ఉంది. దేవునిలోనే మనకు సర్వ సంపదలు ఆయన దగ్గర గుప్తములై ఉన్నాయి. ఆయన నిన్ను ఆశీర్వదించాలన్నా, ఆయన దీవించాలన్నా, ఆయన నిన్ను ప్రేమించాలన్నా నువ్వేం చేయాలనంటే ఆయన మాట ప్రకారం నువ్వు జీవించాలి, ఆయన సత్యం అనుసరించాలి. అయితే దావీదు నిద్రలేసి ఏం చేస్తున్నాడు? దేవుని సన్నిధానంలో మోకరిస్తూ ఉన్నాడు. అయ్యా, నేను ఎంతటి వాడిని, నా కుటుంబం నువ్వు దీవించుటకు నేను ఏ పాటి వాడిని అని అడుగుతూ ఉన్నాడు. అప్పుడు అంటూ ఉన్నాడు, అయ్యా, నా కుటుంబమును నీ సన్నిధానములో స్థిరపరచుము అంటూ ఉన్నాడు. హల్లెలూయా. వాగ్దానము చేయబడిన కుటుంబం ఇది. ఈరోజు నీ కుటుంబం, నా కుటుంబం కూడా దేవుడు వాగ్దానం ద్వారా పిలువబడినాడు. దేవుడు వాగ్దానం చేశాడు, తద్వారా నిన్ను నన్ను పిలుచుకున్నాడు, నీకు కొన్ని వాగ్దానాలు ఇచ్చి ఉన్నాడు. ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడాలనంటే, ఆ వాగ్దానం నీ జీవితంలో జరగాలనంటే నువ్వు దేవుని చిత్తమును నెరవేర్చాలి. దావీదు దేవుని చిత్తమును నెరవేర్చాడు కాబట్టి దేవుడు ఉన్నతమైన స్థితిలో ఉంచాడు, హెచ్చుగా ఉంచాడు. అదే విధముగా ఆయన వాగ్దానం చేశాడు దేవుడు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ దేవునిచ్చే స్థిరపరచబడిన కుటుంబము దేవుని సన్నిధానంలో. ఇంక మూడో విషయం చూస్తే చూడండి, 27వ వచనం చదువుకుంటే ఇక్కడ అంటాడు, ఇజ్రాయేలు దేవ సైన్యములకు అధిపతి యెహోవా, నీకు సంతానము కలుగజేయదు అని నీవు నా దాసుడువైన నీ దాసుడైన నాకు తెలియపరిచితివి గనక ఇలాగ నీతో మనవ చేయుటకై నీ దాసుడైన నాకు ధైర్యము కలిగించుము. మనవ చేయుటకై
నీ దాసునైన నాకు ధైర్యము కలిగించుము. దేవుని బిడ్డలమైన మనము, మన కుటుంబములలో దేవుడు ఏం చేస్తాడంటే ఆయన హెచ్చుగా ఉంచాలనుకుంటూ ఉన్నాడు. దావీదు కుటుంబం లాగా ఆయన వాగ్దానం చేసిన దేవుడు. అదే విధముగా కుటుంబమును నువ్వు ప్రార్థించేటప్పుడు, అయా నీ సన్నిధానంలో నా కుటుంబమును స్థిరపరచుము అని అడగాలి. అయా నేను నీతో మాట్లాడటకు, నీ దగ్గర విజ్ఞాపన చేయుటకు, నీకు ప్రార్థన చేయుటకు నాకు ధైర్యమును కలుగు చేయ, నేను జయించుటకు నాకు ధైర్యమును కలుగు చేయ అని అంటూ ఉన్నాడు. అదే విధముగా మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని చేత మేలులు పొందిన కుటుంబము. హల్లెలూయా. మనం జ్ఞాపకం చూడు, యెహోవా నా ప్రభువా మేలు దయచేయదు అని నీవు నీ దాసుడునైన నాకు సెలవిచ్చి ఉన్నావు. నీవే దేవుడు గనక నీ మాటే సత్యము. హల్లెలూయా. ఆయన దేవుడు ఏం చేస్తున్నాడంట? సెలవిచ్చి ఉన్నాడంట. ఏమని? నీ కుటుంబమునకు నేను మేలు చేస్తాను, నీ కుటుంబమును నేను దీవిస్తాను, నీ కుటుంబము నేను ఆశీర్వదిస్తాను. అయితే దావీదు దేవుని మాట ప్రకారం జీవించాడు. హల్లెలూయా. ఈ రోజు నువ్వు కూడా నీ కుటుంబము, నువ్వు దేవుని మాట ప్రకారం నువ్వు జీవిస్తే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? దావీదు కుటుంబమును దీవించిన దేవుడు నీ కుటుంబమును కూడా దీవిస్తాడు. దావీదు కుటుంబమును ప్రేమించిన దేవుడు, దావీదు కుమారుడు ద్వారా యెరూషలేములో మందిరంను కట్టించుకున్న దేవుడు ఈ రోజు నీ కుటుంబం ద్వారా అనేక సంఘములు కట్టించుకుంటాడు, అనేక ఆత్మలు రక్షించేలాగా చేస్తాడు. అయితే నువ్వు దేవునికి లోబడి ఉండాలి, దేవుని సన్నిధానంలో గడపాలి. అదే లాస్ట్ మనం చూస్తే 29వ వచనము, దయచేసి నీ దాసుడైన నా కుటుంబం నిత్యము నీ సన్నిధిని ఉన్నట్లుగా దానిని ఆశీర్వదించుము అంటూ ఉన్నాడు. నీ సన్నిధానంలో స్థిరపరచమన్నాడు. అదే విధముగా నీ సన్నిధిలో ఉన్నట్లుగా నిత్యము దాన్ని ఏం చేయమంటూ ఉన్నాడు? ఆశీర్వదింపమంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనం అడగాలి, అయా నా కుటుంబమును ఆత్మ సంబంధంగా ఆశీర్వదించు, అయా నా కుటుంబమును నీ సన్నిధానంలో స్థిరపరచుము, అయా నా కుటుంబమును మేలుతో నింపము, అయా నా కుటుంబము నీ రెక్కల నీడలో దాచుము, అయా నా కుటుంబముకు నాకు ధైర్యము నింపము. అదే విధంగా అంటూ ఉన్నాడు, యెహోవా నా ప్రభువా నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నొందిన నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక. హల్లెలూయా. దేవుని ఆశీర్వాదం పొందుకున్న ప్రతి కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడుతుంది. దేవుని ఆశీర్వాదం పొందుకున్న ప్రతి కుటుంబము నిత్యము ఆనందమయంతో ఉంటది. దేవుని ఆశీర్వాదం పొందుకున్న ప్రతి ఒక్క కుటుంబం దేవుడు మేలుతో నింపుతాడు. అయితే నువ్వు దేవునికి లోబడి ఉండాలి, దేవుని దగ్గర తగ్గించుకోవాలి. నీ జీవితం అంతా దేవునికి మహిమకరంగా నువ్వు జీవించావంటే దేవుడు నిన్ను నిత్యము ఆశీర్వదించి ఆత్మ సంబంధమైన మేలుతో నింపు దేవుడు ముందుకు నడిపిస్తాడు. ఇటు మాటలు దేవుడు దీవించిన గాక. ఆమేన్.